హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కదా, సో సండే అయితే ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాల్సిందే. అందుకని నేనైతే వైట్ సాస్ చికెన్ పాస్తా అయితే చేసేసాను. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. వీట్ పెన్నే పాస్తా అయితే 250 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత చికెన్ కూడా 250 గ్రామ్స్ బోన్లెస్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను పాస్తా కోసం. తర్వాత 4 టేబుల్ స్పూన్ మైదా పిండి, 4 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే తెల్లపాయలు ఒక 10 తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. లాస్ట్లో ఫుల్ క్రీమ్ ఉండే పాలు 1 లీటర్ అయితే తీసేసుకున్నాను. ప్రాసెస్ నెంబర్ 1, పాస్తా బాయిల్ చేసుకోవడం. దానికోసం ఒక కడాయి పెట్టుకొని ఫుల్గా వాటర్ వేసేసుకొని 10 మినిట్స్ బాయిల్ అయ్యాక దాంట్లో పెన్నే పాస్తా వేసేసుకున్నాను. అలాగే ఒక గెంటి ఆయిల్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను. ఆయిల్ ఎందుకు వేసుకున్నానంటే పాస్తా అంటుకోకుండా మృదువుగా ఉండడానికి. తర్వాత వాటర్ అన్నీ డ్రైన్ అయ్యేలాగా ఇలా వడగట్టేసుకోండి. ప్రాసెస్ నెంబర్ 2, చికెన్ అండ్ వెజ్జీస్ ఫ్రై చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చికెన్ వేసేసుకున్నాను. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న తెల్లపాయ ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, అలాగే మిరియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ రోస్ట్గా ఫ్రై అయింది అనుకుంటే క్యాప్సికము, ఆనియన్స్ 2 వేసేసుకొని ఒకసారి మొత్తానికి కలిపేసుకోండి. ప్రాసెస్ నెంబర్ 3, చికెన్ పాస్తా చేయడం కోసం ఒక వెడల్పాటి పాన్ తీసుకొని దాంట్లో నేనైతే మెల్టెడ్ బటర్ అయితే వేసుకున్నాను. దాంట్లో మైదా పిండి వేసి బంప్స్ లేకుండా నీట్గా కలుపుకుంటున్నాను. అలాగే ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది వేసేసుకున్నాను 1 లీటర్. ఇంకా విస్కర్తో బాగా కలిపేసుకున్నాను. అలా 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకుంటే ఇలా క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. అప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా ఫ్రై చేసుకున్న వెజ్జీస్, చికెన్ వేసేసుకున్నాను. వేసేసుకొని ఓవరాల్గా నీట్గా కలిపేసుకుంటున్నాను. పాస్తాకి ఏమేం కావాలో ముందుగా అన్నీ తీసుకున్నట్లయితే పాస్తా చేయడం ఈజీయే. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చెప్తున్నాను, ముందుగా ఏమేం కావాలో అన్నీ 1 by 1 నీట్గా తీసి పెట్టేసుకోండి. దాని తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళండి, అప్పుడు మీకు ఈజీగా చేసేసుకుంటారు. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న పాస్తా వేసేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని దాంట్లో అయితే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది వేసేసుకున్నాను. సో చూసారు కదా, మా ఇంట్లో సండే స్పెషల్ వైట్ సాస్ చికెన్ పాస్తా రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.